ఏలూరులో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అప్పలనాయుడు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. జన సైనికులకు, వీర మహిళలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసి వైసీపీని గద్దెదించాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకి వలసలు వెళ్లిపోతున్నారని అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని జనసేన పార్టీ కార్యాలయం పక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయేటువంటి ఎలక్షన్కి సంసిద్ధంగా ఉండటం కోసం క్యాడర్ని మరి అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఒక దిశను అందించే దిశగా ఈ యొక్క నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యల మీద జనసేన పార్టీ పోరాటం చేస్తూ ఉంది. మరి రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం ఈ రోజున జనసేన తెలుగుదేశం ఎలయన్స్గా ఈ రోజున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కోల్పోయారు, ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు పోతూ ఉన్నారు. అదేవిధంగా రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక ప్రజలు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ సంపద లేదు, అప్పులు తెచ్చి పంచిపెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రేపు పొద్దున్న సంపదని సృష్టించి ఆ సంపదని అర్హులైనటువంటి ప్రజలందరికీ కూడా మౌలిక వసతులు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి ఆ రకంగా అందించాలనేటువంటి ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక ఆశయం ఉన్న నాయకుడు ఇద్దరు కలిసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మెరుగైన జీవితం కోసం ఈ రోజున ఉమ్మడి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తాం. ఆ దిశగా ప్రజల పక్షాన్ని ఇప్పుడు కూడా నిరంతరం కూడా జనసేన పార్టీ ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన్ని పోరాటం